హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. మనకి టీజీఏపీ సెట్ కౌన్సెలింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. 10వ తారీఖు వరకు మనకి ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంది. అదేవిధంగా ఈరోజు ఓన్లీ 50,000 అండ్ అబోవ్ ర్యాంకర్స్ మాత్రమే ఈరోజు ఆప్షన్స్ పెట్టుకోవడానికి వీలుంది. నిన్నటి వరకు అంటే 6వ తారీఖు, 7వ తారీఖు ఓన్లీ 50,000 1-50,000 ర్యాంకర్స్ మాత్రమే ఆప్షన్స్ పెట్టుకోవాలని మనకి డివైడ్ చేయడం జరిగిందనమాట. సో రేపటి నుంచి మళ్ళీ అగైన్ ఫస్ట్ ర్యాంక్ వాళ్ళంతా కూడా రేపటి నుంచి మళ్ళీ ఏదైనా అడిషన్స్, డిలీషన్స్ లేకపోతే మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు. సో ఈరోజు అప్డేట్స్ ఏమున్నాయనేది ఒకసారి మళ్ళీ చూద్దాము. ఇక్కడ ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక డైరెక్ట్గా న్యూస్లోకి వెళ్ళిపోదాము. జేఎన్టీయూహెచ్ ఇంటిగ్రేటెడ్ కోర్సులకు కోత అని చెప్పేసి మనకి ఒక న్యూస్ ఆల్రెడీ వచ్చేసింది. దాంతోపాటు మనకి కొత్త కోర్సులు కూడా కొన్ని కాలేజీల్లో యాడ్ అవ్వడం జరిగిందనమాట. సో అదేంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ సుల్తాన్పూర్, పాలేరు, మహబూబాబాద్ కళాశాలల్లో కొత్త బ్రాంచీల కొత్త ఇంటేక్ అనేది కూడా ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇక్కడ సో జేఎన్టీయూహెచ్ కూకట్పల్లి ప్రాంగణంలో గత 15 ఇయర్స్గా కొనసాగుతున్న 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ కోర్సులకు కోత విధించారు. ఇది మనకందరికీ తెలుసు. ఎందుకనంటే దానికి ఏఐసిటి అప్రూవల్ లేకపోవడం వల్ల దాన్ని తీసేయడం జరిగిందనమాట. మొత్తం 5 బ్రాంచ్లు ఉంటే 5 బ్రాంచుల్లో నుంచి ఓన్లీ ఒక బ్రాంచ్కి మాత్రమే ఏఐసిటి అప్రూవల్ ఇస్తుంది అని చెప్పేసి ఏఐసిటి కన్ఫర్మ్ చేసింది. సో మెకానికల్ ఇంజనీరింగ్ మాత్రమే కంటిన్యూ అవుతుంది. ఇంకా మిగిలిన వాటిని అన్నింటినీ కూడా తీసేయడం జరిగిందనమాట. సో మీరు ఎవరైనా జేఎన్టీయూలో ఇంటిగ్రేటెడ్ కోర్స్ కోసం చూస్తున్నట్లయితే కన్ఫ్యూజ్ అవ్వకుండా సో ఉంటుంది ఈ న్యూస్ మీకు. సో బీటెక్ విత్ ఎంటెక్ మొత్తం 5 ఇయర్స్ కోర్స్ ఇది. అది దాంట్లో ఓన్లీ మెకానికల్ ఇంజనీరింగ్లో మళ్ళీ ఎంటెక్ వచ్చేసరికి 2 స్పెషలైజేషన్స్ ఉంటాయన్నమాట. 30 సీట్స్ ఉంటాయి వాటిలో. బట్ మీరు ముందు జాయిన్ అవ్వడం మాత్రం బీటెక్లో జాయిన్ అవుతారు. సో మొత్తం 5 ఇయర్స్ కోర్స్ అనమాట. ఓన్లీ మెకానికల్ ఇంజనీరింగ్ అనుకుంటే మాత్రమే మీరు దాంట్లో ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా వేరేవైతే లేవు ప్రస్తుతానికి. మీకు వెబ్ ఆప్షన్స్లో కూడా ఉండవు అవి. ఓకే. సో ఇక అది పోతే మనకి యూనివర్సిటీ మొత్తంలో హైదరాబాద్లో 240 సీట్లను తగ్గించారనమాట. రైట్. మొత్తం 240 సీట్స్ తగ్గిపోయాయి. ఇతర కాలేజీల్లో 360 సీట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. మన పోతే పోయినా 240 ఇంటిగ్రేటెడ్ కానీ ఇంకొక 360 సీట్లు అయితే వచ్చాయంటే ఆల్మోస్ట్ చూడండి 120 సీట్స్ ఇంకా ఎక్స్ట్రా రావడం జరిగిందనమాట. సో అవేంటి అనేది కూడా చూద్దాం. మరోవైపు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి లేకపోవడంతో హైదరాబాద్ ప్రాంగణంలో జేఎన్టీయూ ప్రాంగణంలో ఈసారి బీ ఫార్మసీ కోర్సును కూడా తొలగించారు. పాత విద్యార్థులు యథావిధిగా చదువుకోవచ్చు. సో ఇవన్నీ అప్డేట్స్ గమనించండి దయచేసి. ఎందుకనంటే ప్రతిదీ తెలిస్తేనే మీకు ఇన్ఫర్మేషను, దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. అనవసరంగా ఎవరెవరో ఏదేదో చెప్పినట్లు అది విని మీరు అనవసరంగా మీ కెరియర్ పాడు చేసుకోవద్దని నా ఉద్దేశం అనమాట. సో 3 కాలేజీల్లో కొత్త బ్రాంచ్లు ఏమేమి పెరిగాయనంటే జేఎన్టీయూ సుల్తాన్పూర్ కాలేజీలో సిఎస్సిలో ఇప్పటి వరకు 60 సీట్లు ఉంటే దానికి ఇంకొక 60 యాడ్ చేశారు. కొత్తగా 60 సీట్స్ దీంట్లో పెరిగాయన్నమాట. అవి సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో తీసుకొచ్చారు. అంటే ఫీజు ₹1,00,000 ఉంటుంది. ఓకే. ఇది ఒకటి గుర్తుపెట్టుకుని తర్వాత ట్రిపుల్ కోర్సును కూడా ప్రవేశపెట్టారు. మొత్తం మీద కొత్తగా 120 మరో 12 ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు అందుబాటులోకి వస్తాయి. సో ఈడబ్ల్యూఎస్కి ఎక్స్ట్రా ఉంటాయన్నమాట. మామూలుగా జనరల్ ఇంటేక్ ఏదైతే ఉంటుందో దానికి 10% ఈడబ్ల్యూఎస్ కోటా యాడ్ చేస్తారు. సో 120 సీట్స్ పెరిగాయి కాబట్టి ఇది గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి 120 కౌన్సిలింగ్లో ఉంటాయన్నమాట. ఆ కౌన్సిలింగ్లో ఉన్న వాటి మీద మీకు 10% ఈడబ్ల్యూఎస్ కోటా అంటే 12 సీట్లు పెరగడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి సిఎస్సి అండ్ ట్రిపుల్ ఏది సుల్తాన్పూర్లో. అదేవిధంగా నెక్స్ట్ జేఎన్టీయూ పాలేరు మహబూబాబాద్ కళాశాలల్లో ట్రిపుల్ మెకానికల్ కోర్సులను కొత్తగా ప్రవేశపెట్టారనమాట. అంటే ఒక్కో దాంట్లో 120 సీట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. ఈడబ్ల్యూఎస్ కోటా ఇంకా ఎక్స్ట్రా మళ్ళీ ఇంకొక 12 సీట్లు దీనికి ఈడబ్ల్యూఎస్కి అనుమతి ఇచ్చారనమాట. సో ఇకపోతే మనకి లాస్ట్ ఇయర్ రావాల్సిన ఒక 7,000-8,000 సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్లు పర్మిషన్ ఇవ్వలేదు తెలంగాణ గవర్నమెంట్. సో మరి ఈ సంవత్సరమైనా ఇస్తారా అని చెప్పేసి అది కొన్ని కాలేజీలు కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు ఏమో మీరు ఇదంతా స్టేట్ గవర్నమెంటే చూసుకుంటుంది, వాళ్ళకి అన్ని రైట్స్ ఉంటాయి పెంచాలా లేదా అనేది సో అని వాళ్ళు డిసైడ్ చేయడం జరిగిందనమాట కోర్టు. సో దాన్ని బట్టి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కొన్ని కాలేజీలు కొత్తగా అప్లై చేసుకోవడం జరిగింది. కొన్ని
కాలేజీల్లో కొత్త సీట్లు కావాలి అని చెప్పేసి, అదేవిధంగా కొన్నేమో ఉన్న బ్రాంచెస్‌లో సీట్లు పెంచమని, కొన్నేమో మార్చమని, అంటే కోర్ బ్రాంచెస్ ఏవైనా ఉంటే వాటిని సీఎస్ఈకి మార్చమని, కొన్ని ఈ విధంగా రకరకాలుగా వాళ్ళు అప్లై చేయడం జరిగింది. సో, దీనికి సంబంధించిన ఫైలు సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిందనమాట. సో, ఆయన ఓకే చేస్తే మేబీ ఈ సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ సీట్లు పెంచితే గానీ మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు మనం 8వ తారీఖులో ఉన్నాం. 9, 10వ తారీఖుల వరకే మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ ఉంది. మరి ఒకవేళ ఈరోజు రేపట్లో పెంచినా కూడా ఈ ఫస్ట్ ఫేజ్‌కి ఇవి పెరుగుతాయని అనిపించట్లేదు. మేబీ ఇవి పెరిగితే సెకండ్ ఫేజ్‌లో యాడ్ చేస్తారేమో. అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలి మనము. చూద్దాం ఎప్పుడు యాడ్ చేస్తారు ఏంటి అనేది. సో, ప్రస్తుతానికైతే మనకి పెరిగిన కాలేజీలు, ఐ మీన్ బ్రాంచెస్, సీట్లు ఏంటి అనేది ఇవి ఈ ప్రకారంగా ఉన్నాయి. మనకి గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే కొన్ని సీట్లు పెరిగాయన్నమాట. 120 ప్లస్ ఇక్కడ 120 అట్లా ఒక్కో దాంట్లో 120 సీట్లు. మొత్తం 360 సీట్లు పెరిగాయన్నమాట. ఏది జేఎన్‌టీయూ హైదరాబాద్‌లోనేమో 240 తగ్గించారు. అండ్ మిగిలిన జేఎన్‌టీయూ కాలేజెస్‌లో 360 సీట్లు పెరిగాయన్నమాట. ఇది మనకి ఫైనల్‌గా ఇప్పటివరకు ఉన్న అప్డేట్ అనమాట. సో, చూద్దాం మరి ఈ కొత్త కోర్సులకి, కొత్త ఇంటేక్‌కి ఎప్పుడు మనకి అప్రూవల్ వస్తుంది, వాటిని ఎప్పుడు కౌన్సిలింగ్‌లో యాడ్ చేస్తారు అనేది చూడాలి. సో, ఇది మనకి ఈరోజు ఉన్న అప్డేట్ అనమాట. సో, మీకు కింద స్క్రోలింగ్‌లో ఒక మెసేజ్ అయితే పెట్టాను చూడండి. మీకు ఎవరికైనా మీ ర్యాంక్‌ని బట్టి, కేటగిరీ, జెండర్‌ని బట్టి మీకు మీ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ పీడిఎఫ్ రూపంలో కావాలి అని అంటే మీరు కింద కనిపిస్తున్న నంబర్‌కి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. సో, కొంత ఛార్జెస్ తీసుకొని మీకు ఆ లిస్ట్ పంపించడం జరుగుతుంది. మీకు కరెక్ట్‌గా ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే డెఫినెట్‌గా మీకు ఒక మంచి కాలేజీలో సీట్ రావడానికైతే అవకాశం ఉంటుంది. సో, 3 ఫేజులకు మేము సర్వీసు ఇస్తామన్నమాట. సో, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.